వన్ డిజిటల్ మార్కెటింగ్ లో అనలిటిక్స్ అంటే ఏంటి? ఈ అనలిటిక్స్ అంటే ప్రీవియస్ డేటాను తీసుకొని మనం అనలైజ్ చేసుకుంటాం అనమాట. ఈ ప్రాసెస్ లో మనం ప్రీవియస్ క్యాంపెయిన్స్ ఎంత బాగా పనిచేసాయి, మన కస్టమర్స్ బిహేవియర్ ఎలా ఉంది, ఇంకోటి ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది అనేది మొత్తం తెలుసుకుంటాం మనం. ఎగ్జాంపుల్ మీరు SEO ఎక్స్పర్ట్ తీసుకుంటే వాళ్ళ కీవర్డ్ ఎలా పనిచేస్తుంది అండ్ అలాగే వాళ్ళకి ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత వస్తుంది, వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, ఇవనేది మొత్తం చెక్ చేసుకుంటారు ఈ డేటాబేస్ ని బేస్ చేసుకొని. ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే పనులలో ఆ డేటాబేస్ ని యూజ్ చేసుకొని బెటర్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం సోషల్ మీడియా అనలిటిక్స్ ని చూసుకుంటే మనం పెట్టే కంటెంట్ కి అది పోస్ట్ అయినా వీడియోస్ అయినా దేనికి ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది అది మనం అర్థం చేసుకొని ఇంకా వాళ్ళకి అలాంటి కంటెంట్ మనం ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ డేటా మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే గూగుల్ అనలిటిక్స్ లో దొరుకుతుంది అండ్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ, సోషల్ మీడియా ఇన్సైట్ లో దొరుకుతుంది అనమాట. ఈ అనలిటిక్స్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అలాగే ఇందులో ఏమేమి మెట్రిక్స్ ఉంటాయి, ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం బిజినెస్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, CPM కాస్ట్ పర్ లీడ్, మనం కొత్త కస్టమర్ ని పట్టుకునేటప్పుడు అతనికి మనం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తక్కువ ఖర్చుతోనే మనకి బెనిఫిట్ అని కాదు, క్వాలిటీ లీడ్ రావాలంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి LTV కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. ఒక కస్టమర్ మన బిజినెస్ లో లైఫ్ టైం లో ఎంత బిజినెస్ చేయగలరు అనేది మనం మెజర్ చేస్తాం, అంచనా వేయగలుగుతాం. లీడ్ టు కస్టమర్ కన్వర్షన్, వచ్చిన లీడ్స్ లో మీకు ఎంత మంది కస్టమర్స్ గా మారుతున్నారు, దీనివల్ల మీకు లీడ్ జనరేషన్ అండ్ సేల్స్ కన్వర్షన్ అనేది ఎంత ఎఫెక్టివ్ ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోగలరు. మీ బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కోసం చూస్తుంటే జోరో డిజిటల్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మా పేజీని లైక్ చేసి ఫాలో చేయండి.